విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సుమారు 40 టన్నుల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారి ఆలయం ఉపాలయాన్ని అలంకరించారు. ఉత్సవాలు పరిసమాప్తం పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులకు కదంబం ప్రసాదంగా పంచారు. తర్వాత కామధేను అమ్మవారి ఆలయం ఘాట్ నుంచి గిరి ప్రదక్షిణ చేశారు. మరోవైపు విశాఖ కనక మహాలక్ష్మి దేవస్థానం నుంచి అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితులు ఆశీర్వచనం చేశారు. శాకంబరి ఉత్సవాలు ఆషాఢ శుక్ల త్రయోదశి నుంచి 3 రోజుల పాటు నిర్వహించుకోవడం జరిగింది. చాలా గొప్పగా భక్తులందరూ అమ్మవారిని దర్శించుకున్నారు. మళ్ళీ వర్షం కురియడానికి మన సంకల్పమే కారణమని వేద పండితులు సెలవిస్తున్నారు. ఆషాఢ మాసం సారి కూడా కలవడం ఇంకా ఈ ఉత్సాహానికి రెట్టింపైంది. ఈ శాకంబరిలో అమ్మవారు శాకంబరిగా అంటే వివిధ రకాలైన శాఖలను భరించేదిగా వివిధ శాఖలను సృష్టించింది. కాబట్టి అమ్మవారు సృష్టించినటువంటి ఈ సస్యాలు, ఫలాలు ఈ సృష్టి యొక్క సంతుష్టికి కారణమైనటువంటి అమ్మవారికి చాలా గొప్పగా మనం పూర్ణాహుతితో కృతజ్ఞతలు తెలియజేశాము.